హాయ్ అండి, నేను అమెరికాకి ఏమేమి తెచ్చాను అనేది పార్ట్ 1 వీడియో. ఇది జ్యువెలరీ, ఇది మామూలు షాపింగ్ బ్యాగ్ని ఇట్లా పౌచ్లో కుట్టి బాక్సులు పరంగా పెడితే మనకి ట్రాలీలో చాలా ప్లేస్ ఆక్యుపై చేస్తాయి కదా. ఇది ఒకటి జస్ట్ ఇట్లా ఈ సైడ్ మిడిల్లో కుట్టేస్తే 2 పార్టిషన్ల కింద అవుతాయి. ఇట్లా పెట్టి ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టి తెస్తాయి కదా. ఇక బొత్తులు, పసుపు, కుంకుమ, గంధం డబ్బా. ఇవి ఇక్కడ ఫ్లవర్స్ దొరకవు కదా మనకి తల్ల పెట్టుకోవాలంటే, అంటే ఫోటోషూట్లు కాటికి మామూలుగా కాదు, మనం ఫొటోస్ అవి తీసుకున్నప్పుడు ఒరిజినల్ ఫ్లవర్స్ దొరకవు మనకి ఇక్కడ తల్ల పెట్టుకోవడానికి. ఇలాగా 20 రూపీస్ కొన్నాను నేను. ఇవి థ్రెడ్స్, ప్యాకెట్ థ్రెడ్స్ అని ఉంటాయి కదా, అవి అన్ని కలర్స్. యాక్చువల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్లకి వాడతారు ఇవి. ఎంబ్రాయిడింగ్ వర్క్లో మేము చేసేంత లేదు సీను, అందుకే నార్మల్ స్టిచ్చింగ్ కూడా ఏమన్నా కుట్లు వేసుకోవాల్సిన, చీరల ఫాల్స్ కుట్టుకోవాలన్నా ఈ సింగిల్ పర్ తీసి కుట్టుకోవచ్చు. నార్మల్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు వీటితోటి. దేనికన్నా శారీ ఫాల్ కానీ అలాంటి వాటికి మ్యాచింగ్ కావాలి కదా. నా దగ్గర అంతకుముందు బాక్స్ కొన్నాను నేను, ఇంకా అవి ఇద్దరికి తెచ్చాను అనమాట. వీళ్ళిద్దరికి అన్ని కలర్స్ తెచ్చాను. ఇది మేము ఆ మధ్య షిరిడి వెళ్ళాం కదా, వినాయకుడి బొమ్మలు కారులో పెట్టుకోవడానికి కావాలంటే తీసుకున్నాం అనమాట. షిరిడీలో బాబా గారి విభూది. ఇది మా పెద్ద పాప వాళ్ళ అత్తగారు అనమాట. అక్కడ బందర్లో పాండురంగ స్వామి గుడి ఉంటుందంట, బాగా ఫేమస్, వీళ్ళకి బాగా నమ్మకం కూడాను. ఇదో పాండురంగ స్వామి ఫోటో అనమాట. ఇది లామినేట్ చేయించారు. ఇటువంటిది ఇందులో కూడా ఒకటి ఉంటుంది. ఇది పెద్ద పాపకి వాళ్ళ అత్తగారు ఇచ్చారు, ఇంకా చిన్న పాపకు కూడా ఇచ్చారు అనమాట ఇమ్మని చెప్పి. ఇద్దరు ఇక్కడ ఏమంటానా, ఇద్దరు అత్తగారులు కూడా ఒకళ్ళకి ఏమైనా ఇస్తే రెండో వాళ్ళకి కూడా ఇమ్మని చెప్తుంటారు అనమాట. గిన్నెలు క్లీన్ చేసుకునే స్క్రబ్బర్లు ఇవి బెడ్షీట్స్ కింగ్ సైజ్ అనమాట. ఇవి ఒక్కొక్కటి పిల్లో కవర్స్ 3 ఇచ్చారు. బెడ్షీట్కి 3 పిల్లో కవర్స్, కింగ్ సైజ్ బెడ్. ఇది ఒకటి, ఈ కలర్ ఒకటి, ఇవి కూడా 3. ఇది ఒక సెట్ బెడ్షీట్. ఇవి కూడా కింగ్ సైజ్ బెడ్షీట్స్ తీసుకున్నాను నేను. ఇది మా మనవరాలకు అనమాట. కనిపిస్తున్నాయి కదా బొమ్మలు, అవి చోటా ఫారెస్ట్ అంతా ఉందన్నమాట. బెడ్షీట్ ఓపెన్ చేస్తే ఫారెస్ట్ అంతా ఉంది. అవి కూడా స్పెషల్గా ఒక బెడ్షీట్. ఇవి కూడా కాస్ట్ ఎక్కువే కదా మీకు ఇక్కడ. బెడ్షీట్స్ కూడా కాస్ట్ ఎక్కువే, 1200, 1500 అట్లా రేంజ్లో, 16 అట్లా పడినాయి. ఒక్కొక్కటి ఒక్కో రేట్ పడింది. ఈ బెడ్షీట్లే హైయెస్ట్ వెయిట్ అలా మాకు. ఫుడ్ ఐటమ్స్ ఒకటి, ఈ బెడ్షీట్లు వెయిట్ అనమాట. ఇవి ట్రంక్లైన్ వస్తుంది, మీకు నవ్వు వస్తుంది వీడియో చూస్తే. కాకపోతే ఇక్కడ కాస్ట్ ఉంటే అలాగే ఉందన్నమాట, మరీ భయంకరంగా ఉంది కాస్ట్. ఇవి అంతా ఇక్కడ ఒకటి మీకు ఇండియా బజార్ లో అయితే ఒకటి $2 ఉంటుంది. ఒకటి $2 అంట. ఆగివి కొన్ని, స్టీల్వి కొన్ని తీసుకున్నాను. ఇంక ఉంటాయిలే, వాడుకుంటారు కదా, ఇద్దరికి కలిపి ఒక డజన్ తీసుకొచ్చేసాను. వడపోసుకునేవి కూడా చిన్నది పెద్దవి ఇద్దరికి చెరవ 2 తీసుకున్నాను అనమాట. మామూలుగా మన సిఎంఆర్లో, వైజాగ్ సిఎంఆర్లో కొన్నాను. ఇవి కూడా తక్కువేమీ లేవు. చిన్నది 150, పెద్దది 200. ఇవి పాపడ్స్ అవి వేయించుకోవడానికి, పూరి అవి తీసుకోవడానికి, వాటికి ఒకటి అడిగింది, నేను 2 తీసుకున్నాను. ఇంకా అంజీర్ కూడా చాలా కాస్ట్ అనమాట. మనకి ఇండియాలోనే 250 గ్రామ్స్. ఇది 250 గ్రామ్స్ 320 రూపీస్ ఉంది. పావు కేజీ 320 రూపాయలు. ప్యాక్ $12 to $14 ఉంటుంది. మీరు రేట్లేంటికి తిండి తినక్కర్లేదు. అంజీర్ ఎక్స్పెన్సివ్ ఇక్కడ. క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ బాగానే దొరుకుతాయి, కానీ అంజీర్ కానీ పిస్తాస్ కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అందుకే నేను పిస్తాను అంజీరే తెచ్చాము మేము. 1.5 కేజీ అంజీర్ తీసుకున్నాము. పిస్తా మరి 1 కేజీ తీసుకున్నామేమో మరి. ఇవి కూడా వెయిటే కదా. ఇలాంటివన్నీ పెట్టి మా బట్టలన్నీ సాక్రిఫైస్ చేస్తాము. అల్లవి చేసుకునే బూస్ట్ ప్యాకెట్లు ఇవి కూడా ఇక్కడ ఎక్కువేనంట కాస్ట్. ఇండియాలో కూడా 250, ఇక్కడ 1200 అంతే. ఒక 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇండియాలో ఉండి అమెరికన్ ఫ్రూట్స్, అమెరికన్ ఫుడ్ ఎంత ఎక్స్పెన్సివ్, అమెరికాలో ఉండి ఇండియన్ ఫుడ్ కూడా అంతే ఎక్స్పెన్సివ్. అక్కడ తక్కువ, అవి తినకపోయినా బతికేయచ్చు. అవును, అమెరికన్ ఫుడ్ తినకపోయినా ఇండియన్ ఫుడ్ బతకచ్చు. బట్ ఇక్కడ మరి ఇక్కడ ఈ కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యేవి కాదు కాబట్టి రేట్ ఎక్కువే ఉంటుంది. ప్లస్ ట్యాక్స్ ఇవన్నీ కలిపి రేట్ వేరియేషన్ ఉన్నాయండి. ఇవన్నీ చెప్తే నాకు అసలు ఇక్కడ భోజనం చేయాలంటే నాకు డాలర్లో, రూపాయలు కనపడుతున్నాయి ప్లేట్లో. నిన్న ఏదో ఇండియన్ బజార్ తీసుకెళ్లారు, బజ్జీలు వడలై పెడితే అది నాకు ఒక 1/2 కేజీ పిండి నాకు ఇస్తే ఒక బౌల్ నిండా వండుతాను కదా, ఇంత కాస్ట్ పెట్టి ఇక్కడ తీసుకొచ్చారు అనిపించింది నాకు. అయితే స్టార్టింగ్ డే కదా, ఇంకా మనం వచ్చి 2 days అయింది కదా, మన కష్టం. ఇంకా పొయ్యిలు అవన్నీ మనకు అలవాటు అవ్వాలి. మన మామూలుగా ఇదేమో ఫ్లేమ్ రాదు, ఈ స్టవ్
ఫ్లేమ్ రాపటం వల్ల అది వెలుగుతుందో తెలియదు, ఎలగలేదో తెలియదు. ఆ టైమరు ఇవి అన్నీ మనకి ఎలా చూసుకోవాలి, అలవాటు లేదు కదా, కొద్దిగా టైం పడుతుంది. పర్వాలేదు, ప్రస్తుతానికి కొంచెం 3 days అయిందిగా వచ్చి కొద్దిగా అలవాటు పడ్డాను. ఈరోజు కర్రీస్ చేశాను. ఇక మా పెద్దమ్మాయి చేస్తుంది 3 days నుంచి. నేనేదో కొద్దిగా ఇవాళే చేశాను మొత్తం కుకింగ్ అంతా. ఇవి హెన్నా ప్యాకెట్స్ అనూస్వి. ఇవి కూడా మన ఇండియన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ చాలా కాస్ట్ ఎక్స్పెన్సివ్. ఆల్మోస్ట్ 5 times ఎక్స్ట్రా పెట్టే కొంటాం, 5 to 6 times ఎక్స్ట్రా. ఈ అనూస్ హెన్నా ప్యాకెట్లు ఎప్పుడన్నా పెట్టుకుంటారేమో అని నేను ఆశతో తీసుకొచ్చాను. వాళ్ళేమో పెట్టుకోరు, ఆ నెత్తి మీద జుట్టు అంతా ఊడిపోయి గుండె అయిపోతుంది వాళ్ళకి. కానీ ఇది పెట్టుకుంటే కొద్దిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే అవుతుంది. నాకైతే, మరి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నాకు అవుతుంది కాబట్టి మా పిల్లలు కూడా అవుతుందని నా ఫీలింగ్లో తెచ్చాను అనమాట. ఇవి గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఎంటీఆర్వి. ఇవి కూడా బాగా టూ మచ్ కాస్ట్. ఇక్కడ ఎంత ఒక ప్యాకెట్? $5 to $6 ఉంటుంది. ఇవి కూడా ఒక 4 తీసుకున్నాను. ఇంకే కిచెన్ స్టఫ్కే మాకు లగేజీ వెయిట్ పెరిగిపోయింది అనమాట ఫస్ట్. ఇది కూడా సాంబార్ ప్యాకెట్ 3.99. చూడు $4 అంటే మరి చాలా సామాన్లు. ఇవన్నీ ఇక్కడ మనకి చాలా కాస్ట్ ఉంటాయి కదా. ఇక పసుపు కుంకుమ, పసుపు కుంకుమ, గంధం డబ్బా, జంజం అంటారు కదా అది. ఇక ఇవి మందులు. మరి 5 months ఉండాలంటే భారీగా తెచ్చుకోవాలి కదా మందులు. బీపీ షుగర్ మందులు, హెల్త్ ఫీవర్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అనమాట. ఈ మా హస్బెండ్వి నాయి మందులు. చిన్న ఈవెంట్స్ అవి జరుగుతుంటాయి కదా, శ్రీమంతం అని, బార్సాలని, అట్లాంటి ఈవెంట్స్కి బ్లౌజ్ పీసులు కావాలి కదా, అందుకని బ్లౌజ్ పీసులు తెచ్చినవి. కొన్ని స్టీల్ సామాన్లు, ఇట్లా డిష్లు. వీళ్ళ దగ్గర అన్ని పోర్సిలిన్, సిరామిక్, గాజు అవి ఉన్నాయి అనమాట. స్టీల్ సామాన్లు తక్కువ అనమాట. అంటే బ్యాగ్ కొన్ని పట్టిన కాడికి బట్టల మధ్యలో పెట్టి మళ్ళీ గలగల సౌండ్ వస్తాయి కదా, అందుకని బట్టల మధ్యన పెట్టి తీసుకొచ్చాను. ఇక జంతికలు కొట్టడం, ఇలాంటి కొన్ని స్టీల్ సామాను. మనకేమో ఇండియన్ ఐటమ్స్ అలవాటు, ఇక్కడ అమెరికన్ ఐటమ్స్ చేయాలంటే మనకు కష్టం కదా, అందుకే నాకు అనుకూలంగానే తెచ్చుకున్నాను నేను. ఒకటి గిన్నె సెట్ లాంటివి, చిన్నవి కర్రీస్, లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అవి పెట్టుకోవడానికి మనకు వస్తాయి కదా, చట్నీస్ అవి పెట్టుకోవడానికి, కజ్జికాయలు, లింకీలు అట్లాంటివి కట్ చేసుకోవడానికి. ఇవి ఇంకా మా మనవరాలు స్నానం చేసేటాక 2 stools, 3.5 liters కుక్కర్ ఒకటి. స్పైసెస్ అనమాట. గారు మామయ్య గారు కూడా కొన్ని పంపించారనమాట. స్పైస్ పౌడర్ మనకి ఇక్కడ దొరకవు కదా, ఇక్కడ కారము, చింతపండు అవి మన టేస్ట్లో ఉండవు అనమాట. మెక్సికో నుంచి వస్తాయట. మిగతా వీడియో part 2లో వస్తుంది, చూడండి.